ఓకే, ఆ టైం వేస్ట్ అయిపోయినట్టు. నీ పిల్లలకు నువ్వు ఇచ్చే టైం కరెక్ట్గా కానీ ఈ టైంలో వాళ్ళు ఇప్పుడు నీ మాట వినే టైంలో నువ్వు కానీ వాళ్ళని చేర్చుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి దేవుని విషయాలు నాటితే నువ్వు సద్వినియోగం చేసుకున్నట్టు, నువ్వు తర్వాత చూద్దాంలే అని నువ్వు వేరే వేరే వ్యాపకాల్లో మనసు పెట్టి పిల్లలకి టైం తీసుకోపోతే నువ్వు రైట్ టైంని దుర్వినియోగం చేసుకున్నట్టు. తర్వాత నీకు కావాలన్నా దొరకదు. ఒకవేళ నువ్వు టైం తీసుకుందామన్నా పిల్లలు నీకు టైం ఇవ్వరు. అమ్మా నేను చెప్పే మాట వినరా తల్లి అంటే, మమ్మీ స్టడీ మమ్మీ, నా పని నాకుంది, ఏంటి నీ సోది చెప్పావుగా అంటారు. నా మాట కొంచెం వినరా అంటే, డాడీ మా పని ఉంది డాడీ. ఏంటి నువ్వు? అదే ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకొని బిడ్డల హృదయాల్లో దేవుని వాక్య బీజాలు నాటు. ఇది రైట్ టైం. మిస్ అయిందంటే రేపు మళ్ళీ నీకు దొరకదు. ఆల్రెడీ అలా మిస్ అయిన వాళ్ళు కొంతమందిని ఎత్తి కొట్టుకుంటున్నారు. అబ్బా వీడికి భక్తి నేర్పలేదు, నేను ఆత్మీయత నేర్పలేదు, వీడికి నేను లోకం నేర్పాను, వీడికి దేవుడిని నేర్పలేకపోయాను, ఇప్పుడు వాడు నాకు కాకుండా పోయాడని ఒక్కొక్క తండ్రి ఏడుస్తున్నాడు, ఒక్కొక్క తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే మొక్కగా వాడు ఎటు తిప్పితే అటు బెండ్ అయ్యే టైంను నువ్వు లాస్ అయ్యావు. ఇప్పుడు మానైంది. నీ బిడ్డల్ని సిద్ధం చేయటం. మూడవది, నీకు అందుబాటులో సమయం దేవుడు ఇచ్చినప్పుడే వాళ్ళకి సువార్తను అందించటం. అలాగే భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అని ప్రభు చెప్పాడు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో మీకోసం ధనం కూర్చుకోండి. అంటే పరలోకంలో మనకు ధనం ఏర్పడాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? మనకు దేవుడు అనుగ్రహించింది అది ధనమైనా తలాంతైనా మనకి ఏ అవకాశం ఉన్నా అది దేవుని కొరకు ప్రజల కొరకు మనం వెచ్చించినప్పుడు మన పేరిట అక్కడ దేవుడు సిద్ధపరుస్తాడు.